తింటూ ఫోన్ చూస్తున్నారు, టీవీ చూస్తూ ఫోన్ని కూడా చూస్తున్నారు. సాడ్ థింగ్ ఏంటంటే వాష్రూమ్కి కూడా ఫోన్ని యూజ్ చేస్తున్నారు. ఫోన్ డీటాక్సిఫికేషన్ ఫోన్ని ఒక రోజు మొత్తం చూడకుండా ఆలోచించండి ఎంత బాగుండిద్ది ఆ విషయం. పెట్టగలుగుతారా? ఆ ఏజ్ పిల్లలు అదంతా పెట్టగలుగుతారా అసలు ఫోన్స్ పక్కకి? తెలుగులో ఒక సామెత ఉంది, మొక్కే వంగంది మానే వంగుతుందా అని. అట్లాగే ఫస్ట్ ఇంట్లో చిన్నప్పటి నుంచే ప్రాక్టీస్ చేపిస్తూ ఉండాలి. మెంటల్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, అంటే సైకలాజికల్ డిస్టర్బెన్సెస్ ఆర్ కాన్సన్ట్రేషన్ ప్రాబ్లమ్స్, మెమరీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమైనా రావచ్చా? ఈ మధ్య నేను నా క్లయింట్స్లో అబ్జర్వ్ చేస్తున్న కొన్ని విషయాలు ఏంటంటే, వాళ్ళు ఇచ్చే ఫస్ట్ కంప్లైంట్ చిన్న చిన్న విషయాలు మర్చిపోతున్నాము ఇంట్లో అంటూ ఉంటారు. దీనివల్ల ఫ్యామిలీలో నిజంగా ప్రాబ్లమ్స్ వస్తుంటాయా? హస్బెండ్ కానీ వైఫ్ కానీ ఎవరికన్నా ఒక లైక్ చేస్తే అలాంటి చిన్న విషయాన్ని పెద్దదిగా చేసి చూస్తున్నారు. సో రియల్ లైఫ్ అండ్ రియల్ లైఫ్ ఇస్ డిఫరెంట్. కన్ఫర్మ్గా తెలుస్తుంది కదా, మనం చూస్తున్నాము. ఏఐ ఇంపాక్ట్ ఆర్ ఇది ఏమైనా ఉందా పిల్లల పైన? కన్ఫర్మ్గా మన పిల్లలు ఇప్పుడు ఏది కొత్తది వస్తే దాన్ని ఈజీగా అడాప్ట్ చేసుకుంటున్నారు. ఈ రోజు కొత్తగా ఏఐ వచ్చిందని చెప్పి దాని ఒక్కదాన్ని మనం అంటానికి లేదు. సో ఏదొచ్చినా మన పిల్లలు తొందరగా అడాప్ట్ చేసుకుంటున్నారు. ఫోన్ని యూజ్ చేయండి, కానీ అది మిమ్మల్ని కంట్రోల్ చేయకూడదు, మీరు దాన్ని కంట్రోల్ చేయాలి. మీరు ఎప్పుడు ఒకళ్ళ కంట్రోల్లోకి వెళ్తే ఎలా ఉంటుంది మీ లైఫ్? ఆలోచించండి. టేక్ ఎవ్రీథింగ్ ఇన్ టు యువర్ కంట్రోల్.